హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ నేత్రిక. వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రివ్యూ ఛానల్. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే నామినేషన్స్ ఎపిసోడ్ గురించి చెప్దామని అనుకుంటున్నానండి. అందుకే నిన్న ఎపిసోడ్ రివ్యూ ఇవ్వలేదు. ఎందుకంటే నామినేషన్స్ అనేవి ఈరోజు కూడా కంటిన్యూ అయ్యాయి. కాబట్టి నేను ఈరోజు నిన్నటి అండ్ ఈరోజు ఈ 2 రోజుల ఎపిసోడ్ ఏవేవైతే నామినేషన్స్ గురించి జరిగిందో ఆ రెండు కలిపి రివ్యూ ఇద్దామని వెయిట్ చేశానండి. సో ఈరోజైతే నామినేషన్స్ గురించి సాగదీస్తూ ఈరోజు మొత్తం ఎపిసోడ్ కూడా దాంతోనే ఫుల్ స్టాప్ పెట్టేశారు. సో నామినేషన్స్లోకి వెళ్ళే ముందు ఏం జరిగిందో ఒకసారి చూద్దాము. ఏం లేదండి, నామినేషన్స్ కంటే ముందు ప్రీవియస్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ని కంటిన్యూ చేస్తూ, అంటే ప్రీవియస్ ఎపిసోడ్ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు కదా. చీఫ్ టాస్క్ జరిగింది, ముగ్గురు చీఫ్ని ఎన్నుకోవడం జరిగింది. సో ఆ మూమెంట్లో సోనియా కొంచెం పాయింట్స్ రేస్ చేసింది. యష్మిని ఎందుకు తీసుకున్నారు, నబీల్ తీసుకోవచ్చు కదా, నబీల్ బాగా ఆడాడు కదా. యష్మి ఏమీ ఎఫర్ట్స్ పెట్టలేదు, గేమ్ని లైట్గా తీసుకుంది. సో అలాంటి ఆమెకి అంత మంచి ఇమ్యూనిటీ ఉన్న చీఫ్ పొజిషన్ ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి కొంతసేపు గొడవ జరిగింది, హీటెడ్ ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. సో దానికి నైనిక, నిఖిల్, యష్మి, సోనియా వీళ్ళంతా కొంచెంసేపు డిస్కషన్ చేశారు. సో డిస్కషన్ చేసిన తర్వాతకి దాంతో క్లోజ్ అయిపోయింది ఆ ఎపిసోడ్. తర్వాత నిన్నటి ఎపిసోడ్లో సాంగ్తో స్టార్ట్ అయిందండి. సో సాంగ్ వచ్చేసి మనకి బీబీ హౌస్లో ప్రతి సాంగ్కి ఏదో ఒక రిలవెంట్ ఉంటుంది. సో నామినేషన్స్ కాబట్టి దానికి హింట్ ఇస్తున్నట్లుగా బిగ్ బాస్ హౌస్లో సాంగ్ వచ్చేసి పుష్పలో సాంగ్ అండి. అల్లు అర్జున్ గారి మూవీలో సాంగ్. ఏ బిడ్డ ఇది నా అడ్డ లే లే తగ్గేదేలే అనే సాంగ్ ఉంది కదండి. సో ఆ సాంగ్ని స్టార్ట్ చేశారు. సో హౌస్ మేట్స్ అందరూ డ్యాన్స్లు వేశారు. ఈ సాంగ్తో స్టార్ట్ అయిపోయిన మన ఎపిసోడ్ అనేది ఇక మొత్తం కిచెన్లో వాళ్ళు వంట చేసుకునేది, వాళ్ళ కిచెన్లో ఉన్న గొడవలు. ఎందుకంటే నామినేషన్స్కి పాయింట్స్ డిస్కస్ చేసే ముందు ఇవన్నీ కనిపించాలి కాబట్టి, సో ఇవన్నీ కిచెన్లోనే డ్రామాలన్నీ కూడా ఆఫ్టర్ సాంగ్స్ చూపించడం జరిగింది. సో కిచెన్లో ఏంటంటే మీరు జోన్ అవుట్ అవుతున్నారని యష్మి, మళ్ళీ సీత, ఇవన్నీ సిల్లీ థింగ్స్ అని చెప్పేసి ఇలా డిస్కషన్స్ చేసుకున్నారు. సో యష్మి మణికంఠని మీరు జోన్ అవుట్ అవుతున్నారని అన్నదట. దాని గురించి సీతతో చెప్తూ అంటే సీత అంది అన్నీ పట్టించుకోకు, అన్నీ సిల్లీ థింగ్సే, లైట్ కూడా స్టార్ట్ చేయని చెప్పేసి మంచిగా సజెషన్ ఇచ్చింది మణికంఠకి. సో తర్వాత మణికంఠ, నిఖిల్ కూర్చొని ఇవి డిస్కషన్స్ చేస్తారు. సో అన్నీ అయిపోయిన తర్వాత సీత ఎగ్ గురించి బేబక్కతో అడుగుతుంది. అక్క నేను ఆమ్లెట్ వేసుకుంటాను అని చెప్పి అడిగినప్పుడు బేబక్క ఏముంటుందంటే మనమే కిచెన్ టీం కాబట్టి, మనమే హెడ్స్ కాబట్టి, సో అలా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వంట చేసుకోవద్దు అని చెప్పి చెప్తుంది. సీత ఏమంటుందంటే ఇది ఆమ్లెట్ వేసుకోవడం, ఎగ్ బుజ్జికి ఇది ఇండివిజువల్ ఏముంది, ఎవరి ఎగ్ వాళ్ళదే కదా అని చెప్పి సీత వర్షన్లో సీత కరెక్టే. సో దాని గురించి డిస్కషన్ అవుతుంది. సో డైనింగ్ టేబుల్ దగ్గర మళ్ళీ కూర్చొని కుకింగ్ గురించి అన్ని డిస్కషన్స్ చేస్తారు. సో ఆమ్లెట్ గురించి వస్తుంది. అక్కడ నిఖిల్ వేసుకోవచ్చు అని చెప్తాడు, కానీ అప్పుడు మళ్ళీ బేబక్క కూడా ఇవన్నీ ఎందుకండి, మనం ఇట్లా వద్దు, ఇండివిజువల్గా అయిపోతుంది అని చెప్పేసి ఇలా డిస్కషన్స్, కిచెన్ గురించి డిస్కషన్స్ అయితే జరిగాయి. సో అది జరిగిన తర్వాత మళ్ళీ ముగ్గురు చీఫ్లు కలిసి హౌస్ మేట్స్తో డిస్కషన్ చేస్తారు. అంటే వీళ్ళు కొత్తగా చెఫ్ కాదండి, చీఫ్స్గా వీళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత, ఈ అథారిటీ వచ్చిన తర్వాత వీళ్ళు ఉన్న వాళ్ళు అంటే రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్ 2 డేస్లో ఎలా అయితే రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకున్నారో, సో అవన్నీ వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకున్నారు సెల్ఫ్గా. ఇప్పుడు ముగ్గురు చీఫ్లు కలిసి ఆ రెస్పాన్సిబిలిటీస్లో ఏమైనా చేంజెస్ చేద్దామా లేదా అనే డిస్కషన్ హౌస్ మేట్స్తో పెట్టారు. సో హౌస్ మేట్స్ అందరూ కూర్చొని మళ్ళీ డిస్కషన్ చేసుకొని పృథ్వీ, నబిల్, మణికంఠ వీళ్ళందరినీ ఏమో కిచెన్ టీమ్కి తీసుకెళ్లారు. సోనియాని వచ్చేసి రేషన్ మేనేజర్ చేశారు. సో కంప్లీట్ రేషన్ కంట్రోల్ అనేది సోనియాకి ఇచ్చేశారు. తర్వాత ఈ టైంలోనే రెస్పాన్సిబిలిటీ షేరింగ్లో సీత ఏమంటుందంటే నేను కిచెన్ టీంలో ఉన్నాను కదా, మీకు ప్రాబ్లం ఏంటి, నన్ను ఎందుకు చేంజ్ చేశారు అని చెప్పేసి నిఖిల్తో గొడవ పడుతుంది. సో వీళ్ళిద్దరికీ ఊరికే గొడవ అవుతూనే ఉందండి. నిఖిల్ ఏమంటే లేదు నాకు కన్వీనియంట్గా తీసుకున్నంటే, అంటే నేను కన్వీనియంట్గా లేనా, మీరు ఎందుకు కొత్త వాళ్ళని తీసుకున్నా అని చెప్పేసి ఒక చిన్న లొల్లి స్టార్ట్ అయిపోయింది. సో ఇలాగా కిచెన్లో రెస్పాన్సిబిలిటీస్ అనేవి అన్నీ షేర్ చేసుకున్నారు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత అసలైన ఎపిసోడ్ స్టార్ట్ అయిందండి. అదే నామినేషన్స్ ఎపిసోడ్. సో ప్రతిసారి నామినేషన్స్ అనేవి చాలా హీట్గా ఉంటాయి. ప్రతి ఒక్కరం మనం ఎదురు చూసేది, మనం ఏమన్నా పాయింట్స్ లాగేది,
మొత్తం బిగ్ బాస్ ఎపిసోడ్స్లోనే అందరూ ఉత్కంఠంగా ఎదురు చూసేది మండే నామినేషన్స్ కోసం. కానీ ఈసారి నామినేషన్స్ అనేవి మండే కాకుండా ట్యూస్డే చేంజ్ చేశారండి. సో బిగ్ బాస్ సీజన్ 8లో మనకి నామినేషన్స్ అనేవి ఇక నుంచి అంటే మండే జరుగుతాయి, మనకి టెలికాస్ట్ చేసేది మాత్రం ట్యూస్డే టెలికాస్ట్ చేస్తారు. సో ఎవ్రీ ట్యూస్డే మనకి నామినేషన్స్ ఎపిసోడ్ ఉంటుంది. సో ఈ నామినేషన్స్ ఎలా జరిగాయి అంటే చాలా చప్పగా జరిగాయి. పసలేదు అనిపించింది. బాలకృష్ణ గారు అన్నట్టు పసలేదు అన్నట్లు అనిపించింది. ఎందుకంటే వీళ్ళకి కొత్త, అప్పుడే వచ్చి 2 రోజులే అవుతుంది కాబట్టి ఎక్కువ పాయింట్స్ లేవు. కానీ ప్రీవియస్ కూడా ఇలానే ఉంది. ప్రీవియస్ సీజన్లో కూడా ఇలానే 2 రోజులే అయినా సరే పోయినసారి శివాజీ గారు కానివ్వండి, పల్లవి ప్రశాంత్ గారు, అమర్ వీళ్ళంతా పాయింట్స్తో భలే చాలా స్ట్రాంగ్గా ఫస్ట్ నామినేషన్ ఎపిసోడ్లోనే చాలా టాప్కి వెళ్ళిపోయిందండి టీఆర్పీ రేటింగ్ కూడా. సో దాంతో కంపేర్ చేస్తే ఇదైతే చాలా చప్పగా సాగిందండి. అంత నాకే ఇంట్రెస్ట్ అనిపించలేదు రివ్యూ ఇవ్వడానికి కూడా. సో ఏమన్నా పాయింట్స్ ఉంటాయా, సరే ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా కిచెన్ పాయింట్సే వీళ్ళకి దొరుకుతాయి, ఇవి తప్ప ఇంకా వాళ్ళు ఇంకా పర్సనల్గా ఒకరి గురించి ఎవరు తెలియదు కాబట్టి. సో చాలా చప్పగా అయితే జరిగాయండి ఈసారి నామినేషన్స్ అయితే. అంత మంచి రీజన్స్ కూడా ఏం చెప్పలేదనిపించింది. సో నామినేషన్స్కి వెళ్తే ఈ నామినేషన్స్ ప్రక్రియ ఎలా చెప్పాడంటే బిగ్ బాస్ ముగ్గురు చెఫ్లని హారాలు వేసుకొని వాళ్ళకి ఇచ్చిన పొజిషన్స్లో వాళ్ళకు ఒక చైర్స్ ఇచ్చాడు, ఒక అథారిటీ చైర్స్ ఇచ్చాడు. సో రాజు ఎలా అయితే కూర్చుంటారో అలాగే వీళ్ళు ముగ్గురిని కూర్చోబెట్టారు. ఇది ఆల్రెడీ మనకి బిగ్ బాస్ 7th సీజన్లో జరిగింది. దానిలో వచ్చేసి ఓన్లీ ఉమెన్ పవర్ అని చెప్పేసి, క్వీన్స్ అని చెప్పేసి ప్రియాంకని, మోనిత, ఇంకెవరున్నారు అప్పుడు రతిక, సో వీళ్ళు ముగ్గురిని ఎలా అయితే క్వీన్స్ చేసి మిగతా అందరిని ఎలా అయితే బజర్ రాగానే కత్తి పట్టుకోవడం, దానికి నామినేషన్స్ పాయింట్స్ చెప్పడం, వాళ్ళకి నచ్చినవి డిస్కస్ చేసుకొని సెలెక్ట్ చేయడం ఎలాగో ఇక్కడ కూడా అలాంటిదే కానీ కొంచెం చేంజ్ చేశారు. అదేంటంటే ముగ్గురు చెఫ్లు కూడా వాళ్ళ చైర్లో కూర్చుంటారు. అక్కడ ఎదురుగా అంటే ఈ మొత్తం కూడా టాస్క్ రూమ్లో జరిగిపోయింది, ఈ టాస్క్ ఏరియాలో జరిగింది. సో ఆ రూమ్లో కూర్చున్నప్పుడు ముగ్గురు చీఫ్లు కూర్చొని ఉన్నప్పుడు బిగ్ బాస్ ఒక్కొక్క నేమ్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. మిగతా రిమైనింగ్ హౌస్ మేట్స్ నేమ్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళ రీజన్స్ చెప్పాలి. వాళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి నామినేషన్స్కి. ఒక్కొక్క హౌస్ మేట్ ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళని తగ్గిన కారణాలతో నామినేట్ చేస్తూ రీజన్స్ చెప్పిన తర్వాత ఒక మ్యూజిక్ వస్తుంది. అంటే బజర్ ఒక మ్యూజిక్ లాగా రాగానే ఆ ముగ్గురులోంచి ఎవరైతే మనకి చీఫ్స్ ఉన్నారో చీఫ్స్లో ముగ్గురులోంచి ఎవరో ఒకరు ఫాస్ట్గా వచ్చేసి అక్కడ ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ని క్రాస్ చేస్తూ ఒక చిన్న రాయిలాగా స్టోన్తో డెకరేట్ చేశారు. సో దాని మీద ఏమంటే ఒక కత్తి పెట్టి ఉంటుంది. ఆ కత్తిని ఎవరైతే ఫస్ట్ మ్యూజిక్ రాగానే చెఫ్స్లోంచి ఎవరో ఒకరు ఫాస్ట్గా వచ్చి ఆ లైన్ క్రాస్ చేసి కత్తిని పట్టుకుంటారో వారికి అథారిటీ ఉంటుంది. ఏం అథారిటీ ఉంటుంది? ఏదైతే ఈ హౌస్ మేట్ అనే వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేస్తారో వాళ్ళల్లో ఒకరిని వీళ్ళు సేవ్ చేయొచ్చు, అలాగే ఒకరిని నామినేట్ చేయొచ్చు అనమాట. సో ఇది ప్రక్రియ, అర్థమైంది కదండి, ఇది ప్రక్రియ. సో ఇది ఆల్రెడీ పాత చింతకాయ పచ్చడిని మళ్ళీ తీసుకొచ్చి దాన్ని మొత్తం రెసిపీని చేంజ్ చేసినట్లుగానే అనిపించింది, కానీ కొత్తగా అయితే ఏం అనిపించలేదండి. సో ఇవి నామినేషన్స్ ఇలా స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ నామినేషన్ వచ్చేసి బిగ్ బాస్ నేను అనుకున్నట్టుగానే సోనియాని పిలిచారు. ఎందుకంటే సోనియా ఈ మధ్య కొంచెం వాయిస్ రేస్ చేస్తుంది, కొంచెం రతికలాగా అనిపిస్తుంది. ఇనియా సుల్తాన్ ఉండేది కదండి 6th సీజన్లో, సో ఇనియాలాగా అలా అనిపించింది. సో సోనియాని ఫస్ట్ బిగ్ బాస్ చూస్ చేసుకున్నారు. ఎందుకంటే సోనియాని కనుక ఫస్ట్ కనుక రైజ్ చేస్తే సోనియాకి ఎలాగో గిట్టని వాళ్ళ గురించి కొంచెం రీజన్స్ చెప్తుంది, తను కొద్దిగా బూస్టప్ ఉంటుంది అని చెప్పేసి బిగ్ బాస్ తన్ని సెలెక్ట్ చేసినట్టున్నాడు. సోనియాని పిలవగానే సోనియా ఇద్దరిని నామినేట్ చేస్తుందండి. వాళ్ళలో ఫస్ట్ వచ్చేసి బేబక్ అని. సో బేబక్కనికి ఇంతకుముందు చెప్పినట్లుగానే కుక్కర్ గురించే పాపం బేబక్క మళ్ళీ దొరికిపోయింది ఇక్కడ. మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ మీరు కిచెన్లో రెస్పాన్సిబిలిటీగా తీసుకోలేదు. ఆ రోజు మీకు చేతనవ్వకపోతే చేతనవ్వలేదని చెప్పాలి. అందరు మీ గురించి ఆకలితో అంతమందిని ఆకలితో ఉంచడం ఇదొక ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పేసి మళ్ళీ నిన్న ఏదైతే మాట్లాడిందో సోనియా అదే బేబక్క గురించి రీజన్ చెప్పి నాకు ఇది నచ్చలేదు, హౌస్ అంటే రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, నేనైతే అలా చేయను కాబట్టి బేబక్క అని చెప్పేసింది. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ప్రేరణ అనమాట. సో ప్రేరణ అని ఏమని చెప్పింది అంటే ఇలానే రీజన్స్ చెప్పింది.
నిన్న ఇలాగే బిహేవ్ చేసావు, నిన్న నేను పాయింట్స్ రేస్ చేస్తుంటే నువ్వు ఇలానే మాట్లాడవు, నీకంటూ ఒక ఓన్ డిసిషన్ లేదా, నీకంటూ ఓన్ నిర్ణయం తీసుకోవు, వేరే వాళ్ళదే మాట్లాడతావు, నిఖిల్ని నువ్వు పోక్ చేసావు, ఇలా నాకు నచ్చలేదు అని చెప్పేసి ప్రేరణ గురించి చెప్పింది. సో తర్వాత ఎప్పుడైతే సోనియా చెప్పేసిందో అప్పుడు ఈ 2 నేమ్స్ జరగగానే వాళ్ళు డిఫెండ్ చేసుకుంటాం స్టార్ట్ చేశారు. సో డిఫెండ్ చేసుకున్న తర్వాత మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది. సో అప్పుడు నిఖిల్ వచ్చేసి ప్రేరణని సేవ్ చేశాడు, బేబక్కని నామినేట్ చేశారు. అంటే కత్తితో పొడవాలన్నమాట. అక్కడ ఫొటోస్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే నామినేట్ చేస్తున్నారో వాళ్ళు పక్కనే ఒక స్టోన్ మీద వాళ్ళ ఫోటోలు అతికించాల్సి ఉంటుంది. ఆ ఫొటోస్ అతికించి వీళ్ళు రీజన్స్ చెప్పిన తర్వాత ఎవరైతే హౌస్ మేట్స్ ఉన్నారో వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ రాగానే ఎవరో ఒక చీఫ్ వచ్చేసి నా ఖడ్గాన్ని పట్టుకుంటాడు. ఆ ఖడ్గంతో తనకి నచ్చిన వాళ్ళని సేవ్ చేస్తాడు. నచ్చిన వాళ్ళని ఆ కత్తితో ఆ ఫోటో మీద గుచ్చుతాడు. గుచ్చగానే వాళ్ళు నామినేట్ అయినట్టు లెక్క అనమాట. సో ఈ ప్రక్రియలో మనకి ప్రేరణ సేవ్ అవుతుంది. బేబక్కని వాళ్ళు ఆటోమేటిక్గా నామినేట్ చేస్తారు. సో ప్రేరణ అంటే వాళ్ళకి కొంచెం పాజిటివ్గానే ఉంది. ఎందుకు గ్రూప్ గేమ్ లాగా కూడా అనిపించింది. అది నిజమో నాకైతే అలా అనిపించింది. మరి తప్పైతే మరి ఏమో తెలియాలి ముందు ముందు ఏమవుతుందో. సో నాకైతే ఇలా అనిపించింది. సో ఫస్ట్ అయితే ఇది అయిపోయిందండి. సెకండ్ వన్ వచ్చేసి బిగ్ బాస్ నబీల్ని పిలుస్తాడు. సో నబీల్ వచ్చేసి మణికంఠ పేరు బేబక్క పేరు చెప్తాడు. మణికంఠ గురించి ఏం చెప్తాడంటే మీరు ఒక్కరే కూర్చోవడం, యాక్టివ్గా ఉండలేకపోవడం, నా లైఫ్ ఇంతే, నాకు నచ్చినట్టు ఉంట్లా అంటాం, ఇలా మీ యాటిట్యూడ్ నాకు నచ్చలేదండి అని చెప్పేసి నబీల్ మణికంఠ గురించి చెప్తాడు. తర్వాత బేబక్క గురించి ఏం చెప్తాడంటే మీరు కనెక్ట్ అవ్వలేదండి, మీరు ఇంకా కనెక్ట్ అవ్వాలి, మీరు కూల్గా ఉంటున్నారు కానీ సీరియస్గా ఉండట్లేదు అని చెప్పేసి ఈ 2 రీజన్స్ చెప్తాడు నబీల్. సో ఇక్కడ మనకి మ్యూజిక్ రాగానే యష్మి వస్తుంది. చీఫ్ యష్మి వచ్చేసి బేబక్కని అక్కడ సేవ్ చేస్తుంది, మణికంఠని నామినేట్ చేస్తుంది. సో దీంతో సెకండ్ హౌస్మేట్ కూడా అయిపోతారు. సో థర్డ్ హౌస్మేట్ వచ్చేసి మనకి భాష అని పిలుస్తారు బిగ్ బాస్. సో భాష ఏం చేస్తాడంటే నాగమణికంఠని అండ్ బేబక్కని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇక్కడ అందరూ ఆశ్చర్యపోవాల్సింది ఏంటి అంటే భాష బేబక్క క్లోజ్గానే ఉంటారు, కానీ అయినా సరే భాష బేబక్కని ఇక్కడ నామినేట్ చేయడం అనేది ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే. సో ఫస్ట్ వచ్చేసి నాగమణికంఠని సెలెక్ట్ చేసుకొని నువ్వు రూల్స్ పెడుతున్నావు, కంట్రోల్ చేయాలని చూస్తున్నావు గేమ్ని, సో నువ్వేమైనా బిగ్ బాస్వా, నువ్వేమైనా చీఫ్వా, ఎందుకు అలా చేస్తున్నావు, అందరినీ ఎవరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఉండనివ్వచ్చు కదా నాగమణికంఠ, నాకు ఇది నచ్చలేదు అని నాగమణికంఠ మీద ఇది రీజన్ చెప్పాడు. సో బేబక్కకి ఏం చెప్తాడంటే అదే కిచెన్లో ఎగ్ ఉంది, ఆ ఎగ్ గురించి అనమాట. మొత్తం బేబక్కకి ఈరోజు నామినేషన్స్ పడ్డాయంటే పాపం ఈ ఎగ్గు, ఈ పప్పు, ఈ కుక్కర్ వల్లనే పడ్డాయి. ఎగ్గు ఉంది, అది వండుకుంటే తప్పేంటి అక్క, అక్కడ మనం ఫుడ్ విషయంలో మనం అలా చేయకూడదు అని చెప్తాడు. సో ఇది కొంచెం పాయింట్ వ్యాలిడ్ అని నాకు అనిపించింది. ఈ భాష ఇద్దరు నేమ్స్ ఉన్న బొమ్మలు తీసుకెళ్ళి అక్కడ ఒక స్టిక్ చేసే ఒక చిన్న కొండలాగా ఉంటుంది, చిన్నది ఒక స్టోన్ లాగా రాయి మీద, దాని మీద స్టిక్ చేస్తాడు బేబక్కదన నాగమణికంఠ. అప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ రాగానే నైనిక వచ్చేసి కత్తి ఫస్ట్ పట్టుకుంటుంది, వెళ్ళి నాగమణికంఠ మొహం మీద ఆ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో మీద గుచ్చుతుంది. సో అక్కడ నాగమణికంఠ మనకి నామినేట్ అవుతాడు, బేబక్క అక్కడ సేవ్ అవుతుంది. ఇది థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి బేబక్క అని పిలుస్తారు బిగ్ బాస్. బేబక్క ఏం చేస్తుంది అంటే ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటుంది. ఒకటి పృథ్వీని, ఇంకొకటి వచ్చేసి నబీల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. నబీల్కి ఏం చెప్తుందంటే నువ్వేదో నన్ను నామినేట్ చేసావని కాదు నబీల్, నువ్వు ఎక్కువగా కలవడం లేదు, వాయిస్ రైస్ చేయటం లేదు, సో ఎక్కువగా యాక్టివ్గా ఉండాలని కూడా నా ఒపీనియన్, అదే తప్ప నాకు ఇంకా ఏ ఉద్దేశం లేదు నబీల్ అని నబీల్ మీద చెప్తుంది. నెక్స్ట్ పృథ్వీ మీద ఏం చెప్తుందంటే నువ్వు ఓన్గా వచ్చి కిచెన్లో హెల్ప్ చేయడం లేదు, ఇన్వాల్వ్ అవ్వటం లేదు అని చెప్పినప్పుడు అప్పుడు సీత కొంచెం సపోర్ట్ ఇస్తుంది ఎవరికి, పృథ్వీకి. లేదు అప్పుడు ఎందుకంటే తను డిఫెండ్ చేసుకుంటూ పృథ్వీ ఏమంటాడంటే నేను గిన్నెలకు అడిగాను, నేను హెల్ప్ చేశాను, వీళ్ళని అడిగా వాళ్ళని అడిగానంటే ఏమో నాకు కనిపించలేదని బేబక్క అంటుంది. అప్పుడు సీత ఇన్వాల్వ్ అయిపోయి లేదు తను నిజంగానే హెల్ప్ చేశాడు అని మాట్లాడుతుంటే ఈలోపు నిఖిల్ మాట్లాడతాడు. నిఖిల్ ఏమంటాడంటే సీత నువ్వు మాట్లాడొద్దు మధ్యలో అని అంటే నువ్వెవరు చెప్పడానికి, నీకేం రైట్ ఉంది, బిగ్ బాస్ ఏం చెప్పలేదు కదా, నా ఇష్టం నేను మాట్లాడతాను. మళ్ళీ ఇక్కడ నిఖిల్కి సీతకి మళ్ళీ లొల్లి అయిపోయింది. సో అంతకుముందు హౌస్మేట్ రెస్పాన్సిబిలిటీలో లొల్లు అయిపోయింది,
మళ్ళీ ఇక్కడ కూడా ఈ బేబక్క నామినేషన్స్ చేస్తూ ఉంటే పృథ్వీకి సపోర్ట్గా వచ్చిన సీత విషయంలో కూడా మళ్ళీ నిఖిల్కి సీతకి ఇక్కడ సంబంధం లేకుండానే మళ్ళీ లొల్లి అయిపోయింది. ఎందుకో సీతకి నిఖిల్ నచ్చటం లేదు. మొన్న కూడా అంత గేమ్ ఆడుతున్నప్పుడు తను ఎప్పుడైతే సంచాలకుగా వ్యవహరించింది ఒక టాస్క్లో, చీఫ్ని ఎన్నుకునే టాస్క్లో సంచాలకులుగా వ్యవహరించినప్పుడు ఎవరైతే చీఫ్గా సెలెక్ట్ అవ్వగానే బిగ్ బాస్ అభినందించినప్పుడు సీత అంటది, మరి సంచాలకులుగా నాకేం లేదా బిగ్ బాస్ నాకేం లేదా అంటే అప్పుడు నిఖిల్ ఏమంటాడంటే పాప పక్కకి వెళ్ళి ఆడుకో అంటాడనమాట. ఆ మాట తనకి నచ్చలేదు. ఎందుకో నిఖిల్ మాటలు సీతకి నచ్చట్లేదు. సో ఇక్కడ కూడా వాళ్ళిద్దరికి లొల్లి అయింది. తర్వాత మ్యూజిక్ వచ్చేసింది. సో మ్యూజిక్ రాగానే నిఖిల్ వచ్చేసి పృథ్వీని ఈ వచ్చేసి మనకి పృథ్వీని నామినేట్ చేస్తాడు. ఇక్కడ ఏం జరిగిందంటే పృథ్వీ మాటల హీటెడ్ మూమెంట్లో ఏమంటాడంటే, మీరు ఎప్పుడైనా సరే తెలుసుకొని నామినేట్ చేయండి అని అనే బదులు ఏమంటాడంటే, నామినేట్ చేసేటప్పుడు బుర్ర వాడండి అని బేబక్కని అంటాడనమాట. సో పెద్దవాడిని బుర్ర వాడండి అని ఇలా బ్రెయిన్ దగ్గర వేలు పెట్టి మాట్లాడటం, కొంచెం ఆమెని పాయింట్అవుట్ చేసినట్టుగా మాట్లాడాడు అనమాట అక్కడ. సో ఆ విషయం చెప్తూ నిఖిల్ ఏమంటాడంటే, పృథ్వీని ఏమంటాడంటే, నువ్వు డిఫెండ్ చేసుకునే విధానం బాగుంది, కానీ నువ్వు బేబక్కని అట్లా అంటే నాకు నచ్చలేదు, ఆ ఒక్క విషయంలోనే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ నబీల్ని సేవ్ చేసేసి మళ్ళీ పృథ్వీ మీద కత్తి గుచ్చుతాడు. సో దాంతో మనకి పృథ్వీ నామినేట్ అవుతాడు. సో ఇవి నిన్న జరిగిన ఎపిసోడ్లో మొత్తం ఎన్ని జరిగాయండి? 4 నామినేషన్స్ వరకే వచ్చాయి. సోనియా, నబిల్, భాషాది, బేబక్కది వచ్చింది. సో దీంతో ఎపిసోడ్ అయిపోయింది. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి నిన్నటి ఎపిసోడ్కి కంటిన్యూ అవుతూ ఈరోజు స్టార్టింగే మనకి ఆదిత్యని చూపిస్తారు. సో ఆదిత్య ఓం గారు ఇక్కడ కొంచెం మెచ్యూర్డ్గా అనిపించారండి నాకు. చూడటానికి కూడా ఆయన లొల్లి ఇవేం పట్టించుకోవట్లేదు, స్ట్రైట్గా మాట్లాడుతున్నారు, స్ట్రైట్గా తన పాయింట్స్ ఏవో తను చెప్తున్నారు. సో బిగ్ బాస్ గారు ఎప్పుడైతే ఆదిత్య ఓం గారిని పిలుస్తారో అప్పుడు ఆయన వచ్చేసి ఆయన ఇద్దరిని నామినేట్ చేస్తాడు. ఒకటి పృథ్వీని, ఇంకొకటిని శేఖర్ భాషా గారిని చేస్తారని నేను అనుకోలేదు. బట్ ఆయన ఈ రెండు కూడా నాకు ఎందుకో జెన్యున్గా అనిపించాయి. సో పృథ్వీని ఏమన్నాడంటే, ఇలా మీరు బ్యాడ్ వర్డ్ యూస్ చేయడం నాకు నచ్చలేదని చెప్పేసి ఏదైతే ఇంతకుముందు నిన్న ఎపిసోడ్లో ఎలా అయితే బేబక్కని అన్నాడో సో అది నాకు నచ్చలేదన్నాడు. సో ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎపిసోడ్ స్టార్టింగ్లోనే అప్పుడే చెప్పేస్తాడు నిఖిల్ కూడా పృథ్వీకి, ఇలా మాట్లాడడం బాగాలేదు పృథ్వీ, వెళ్ళి సారీ అడుగు అంటే అప్పుడే మనకి ఎపిసోడ్ స్టార్టింగ్లోనే పృథ్వీ వెళ్తాడు, బేబక్కకి చెప్తాడు, సారీ కూడా చెప్తాడు. సో మంచి విషయమే, తన తప్పు తను తెలుసుకున్నాడు. సో అదే పాయింట్ ఇక్కడ ఆదిత్య ఓం గారు కూడా తీసుకొచ్చి పృథ్వీని ఇలా రెస్పాన్సిబుల్గా ఉండాలి, బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయకూడదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, అది తప్పు, నాకు అది నచ్చలేదని చెప్పేసి నామినేట్ చేశాడు పృథ్వీని. సో శేఖర్ భాషా గారిని ఏమన్నారంటే, మీరు కిచెన్లో అంత ఇన్వాల్వ్ అవ్వట్లేదు, వచ్చిన 2 రోజుల నుంచి మీరు లేజీగా ఉంటున్నారు, సో ఆ విషయంలో మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానంటే శేఖర్ భాషా గారు కూడా పాజిటివ్గానే తీసుకున్నారు. ఈలోపు మ్యూజిక్ వచ్చింది. మ్యూజిక్ రాగానే చీఫ్లోంచి యష్మి పరిగెత్తుకుంటూ వచ్చి తన ఖడ్గం తీసుకొని అక్కడ ఆదిత్య గారు ఏవైతే ఈ పృథ్వీ భాష ఫొటోస్ని పేస్ట్ చేశారో సో వాటి దగ్గరికి వచ్చేసి తన కత్తితో శేఖర్ భాషా గారి ఫేస్ మీద కూర్చుతుంది. సో ఇక్కడ శేఖర్ భాషా గారు నామినేట్ అయ్యారు. ఇది ఆదిత్య ఓం గారి నామినేషన్. నెక్స్ట్ వచ్చేసి సీతది స్టార్ట్ అవుతుంది. సో సీత ఎవరిని సెలెక్ట్ చేసుకుంది అంటే, నామినేట్ చేసింది అని అంటే ప్రేరణ అని, బేబక్కని. సో ప్రేరణ అని ఏం చెప్పిందంటే, అంతా బాగానే ఉంటుంది కదా, నీ ఓన్ వాయిస్ కాకుండా నువ్వు ఇతరుల గురించి మాట్లాడుతున్నావు, ఇక్కడ నీ గురించి నువ్వు మాట్లాడు అని చెప్పి సీత చెప్పింది. ఆ తర్వాత బేబక్క గురించి ఏం చెప్పిందంటే, ఈ ఎగ్ గురించి మళ్ళీ తీసుకొచ్చింది సీత. మీరు డిపార్ట్మెంట్ హెడ్గానే ఉన్నారు కరెక్టే, కానీ ఇలా ఒక కర్రీ వచ్చినప్పుడు ఇలా నన్ను ఎగ్ ఇలా చేసుకోవద్దన్నారు, అది నాకు నచ్చలేదు అని చెప్పేసి బేబక్కతో రీజన్ చెప్పింది. ఈ విషయాన్ని అందరికీ అంతకుముందు చెప్పింది నామినేషన్స్కి ముందు, అదే తీసుకొచ్చి ఇక్కడ బేబక్క పడింది. సో బేబక్కకి పాపం కుక్కర్ వల్ల, పప్పు వల్ల కిచెన్లో పడుతూనే ఉన్నాయి హోటల్ బేబక్కకి ఎక్కువ. సో ఈలోపు మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ అయింది. మ్యూజిక్ రాగానే చెఫ్ అనే వస్తుందండి నాకు, వాళ్ళు చీఫ్లు అని అనిపించట్లేదు. సో చీఫ్లో ఒకరు వచ్చేసి నైనిక వచ్చి బేబక్కని నామినేట్ చేస్తుంది. ఆబ్వియస్లీ ప్రేరణని సేవ్ చేస్తుంది. ఎక్కడ చూసినా మీరు గమనించినట్లయితే ప్రేరణ సేవ్ అవుతూనే ఉంది, ఎన్నిసార్లు వచ్చినా ప్రేరణ సేవ్ అవుతూనే ఉంది, బేబక్క భాష వీళ్ళు రిపీట్ అవుతూనే ఉన్నారు.
సో నైనిక వచ్చేసి బేబక్కని నామినేట్ చేసింది, ప్రేరణని సేవ్ చేసింది. తర్వాత వచ్చేసి విష్ణుప్రియ ఉంది కదండి. సో విష్ణుప్రియ అని బిగ్ బాస్ పిలుస్తారు. విష్ణుప్రియ వచ్చేసి ఇక్కడ క్లారిటీగానే తన 2 నామినేషన్స్ చెప్తుంది. ఒకటి శేఖర్ భాషా గారిని ఫస్ట్ నామినేట్ చేస్తుంది. శేఖర్ భాషా గారిని ఏమన్నా నామినేట్ చేసిందంటే, మీరు హెక్టిక్గా ఫీల్ అవుతున్నారు ఈ ఎన్విరాన్మెంట్ని, ఈ బిగ్ బాస్ హౌస్లో మనం సర్వే అవ్వాలి, ఇంకా చాలా రోజులు ఉండాలి, కానీ ఇప్పుడే మీరు హెక్టిక్గా ఫీల్ అవుతున్నారు, అంటే చాలా బర్డెన్గా ఫీల్ అయిపోతున్నారు, మీరు ఇప్పుడే చాలా టైర్డ్ అయిపోతున్నారు, మీరు కొంచెం మారాలండి, అందుకని నేను నామినేట్ చేస్తున్నాను, లేజీగా ఉండకండి అని చెప్పింది. శేఖర్ భాషా గారు దాన్ని పాజిటివ్ వేలోనే తీసుకొని యాక్సెప్ట్ చేశారు. దాని గురించి ఏం డిఫైన్ చేసుకోలేదు. తర్వాత సోనియా గురించి చెప్పింది. సోనియాకి ఏమని నామినేట్ చేసిందంటే, బేబక్కకి మళ్ళీ కుక్కరే వచ్చింది. ఈ కుక్కరే ఎక్కువ ప్రధాన పాత్ర పోషించిందండి ఈరోజు నామినేషన్లో చెప్పాలంటే, నిజంగా. అయితే బేబక్కకి కుకింగ్ చేస్తూ ఉంది, తనే ఓన్గా తీసుకుంది, అది రెస్పాన్సిబిలిటీగా తనంతటి తను తీసుకుంది. ఆ కుక్కర్ ఏమో కొత్తది, మనకి ఎలా ఆపరేట్ చేయాలో తెలీదు. అది మళ్ళీ 14 మందికి పప్పు పెడుతున్నాం కాబట్టి అది ఎలా హీట్ అవుతుంది, ఎప్పుడు విజిల్స్ వస్తాయి, ఎలా విజిల్స్ వస్తాయి కూడా నాకు తెలీదు. నిజంగా నాకైతే ఆ కుక్కర్ గురించి కొత్తదే. సో అలాంటప్పుడు మనం ఎలా దాన్ని పాయింట్అవుట్ చేయగలము? అది తనంతట తను తీసుకున్న ఓన్ రెస్పాన్సిబిలిటీని మనం పాయింట్అవుట్ చేయటం నాకు నచ్చలేదు. సో ఆ విషయంలో నాకు చాలా బ్యాడ్గా అనిపించింది. అందుకనే నేను సోనియా నేను నామినేట్ చేస్తున్నా అంది. దానికి సోనియా ఏమందంటే, దానికి తెలీదు అని చెప్పేసి పక్కకు వెళ్ళిపోతే అయిపోయేది. ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు రెస్పాన్సిబుల్గానే ఫీల్ అవ్వాలి. నాకు ఇప్పటికి కూడా అది నచ్చలేదు. అండ్ ఆల్టర్నేట్గా అక్కడ 2 కుక్కర్లు ఉన్నాయి కదా, ఆ 2 కుక్కర్లు వాడితే అయిపోయేది కదా, పోనీ తనకి చేత కాలేదు, వేరే వాళ్ళకి చెప్పాలి కదా అని చెప్పేసి సోనియా పాయింట్. ఇటు సోనియా పాయింట్ కూడా కరెక్ట్గానే అనిపించింది. సో తర్వాత మ్యూజిక్ వచ్చిందండి. మ్యూజిక్ రాగానే నిఖిల్ వచ్చేసి భాషా గారిని ఇక్కడ సోనియాని సేవ్ చేసేసి భాషా గారిని నామినేట్ చేశాడు. ఏమని నామినేట్ చేశాడంటే, భాషా గారు మీరే ఒప్పుకున్నారు కదా, హెక్టిక్గా ఫీల్ అవుతున్నారు, టైర్డ్గా ఉంటున్నారు కదా, సో అది మార్చుకోవాలని మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను, సోనియాని సేవ్ చేస్తున్నా అని చెప్పేసి ఇక్కడ నిఖిల్ భాషాని శేఖర్ భాషా గారిని నామినేట్ చేస్తాడు, సోనియాని సేవ్ చేస్తాడు. తర్వాత వచ్చేసి మన అభయ్ నవీన్ పెళ్లి చూపుల్లో యాక్ట్ చేశాడు కదండి అభయ్ నవీన్. సో తిను కూడా చాలా క్లాసికల్గా డీసెంట్గా వచ్చేసి తన పాయింట్స్ ఏంటో కరెక్ట్గా కొట్టే తెచ్చన్నట్టు చాలా సింపుల్గా క్లోజ్ చేసేసాడండి. సో ఇక్కడ ఏం జరిగిందంటే, అభయ్ నవీన్ గారు వచ్చేసి ఇద్దరిని నామినేట్ చేశారు. ఒకటి వచ్చేసి మణికంఠ అని, రెండోది వచ్చేసి బేబక్కని. సో మణికంఠకి చెప్పిన రీజన్స్ ఏంటంటే, ఎమోషనల్లీ నువ్వు చాలా వీక్గా ఉన్నావు బ్రదర్, కొంచెం తగ్గించుకో, అలాగే హైపర్ తీసుకోవద్దు, నువ్వు ఫస్ట్ ఎపిసోడ్లో అందరూ నీకు అలా నామినేట్ చేయగానే బాధ అనిపించింది, చాలా బాధపడ్డావు, ఓకే. ఆ టైంలో వచ్చి ఆదిత్య ఓం గారు పెద్ద ఆయన వచ్చి సారీ చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయాల్సింది. సరే ఫస్ట్ టైం అంటే నువ్వు ఆ బ్యాగేజ్తో ఉన్నావు, హైపర్లో ఉన్నావు, సెకండ్ టైం అన్న కొంచెం కంట్రోల్ చేసుకోవాలి కదా, ఒక పెద్ద అతను వచ్చి సారీ చెప్తూ ఉన్నప్పుడు నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. అలాంటిది ఉంటేనే మనం ఇలాంటి హౌస్లో ఉండాలి. నాకు ఎలాంటి హౌస్మేట్స్ కావాలి అని అంటే, ప్రతి దానిలోనూ ఎమోషనల్గా కానివ్వండి, ఒక వర్క్ పరంగా కానివ్వండి, ఇంకే విషయంలోనైనా సరే కరెక్ట్గా ఉండే వాళ్ళే అర్హులు ఈ హౌస్కి. సో నాకైతే మీరు అనర్హులు అనిపించింది. ఆ హైపర్నెస్ని తగ్గించుకోండి, ఎప్పుడుదో బ్యాగేజ్ ఇక్కడ తీసుకురావద్దు, అందుకోసమే మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వాలని మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి రీజన్ చెప్పాడు. సో తర్వాత వచ్చేసి బేబక్కని ఏమనంటే, మీరు గేమ్లో ఓడిపోయారు కరెక్టే, కానీ చీఫ్గా మీరు గేమ్లో ఓడిపోయిన తర్వాత చీఫ్గా సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు మీ అంతటా మీరు ఎందుకు చీఫ్ కాకూడదు అనే విషయంలో మీరు లైట్ తీసుకున్నారక్క. ఒక్కసారి మీరు మిమ్మల్ని డిఫెండ్ చేసుకోవాల్సింది, ఎందుకంటే అది చాలా పవర్ అథారిటీ ఉన్న ఒక పొజిషన్ని మనం అంత ఈజీగా వదులుకోవద్దు. సో మిమ్మల్ని ఆ చీఫ్ టాస్క్లో ఎలా అయితే మిమ్మల్ని తొలగించేస్తున్న టైంలో ఒక్కసారి మీరు స్ట్రాంగ్గా మాట్లాడుంటే బాగుండేది. సో ఈ విషయం నాకు నచ్చలేదు, ఎందుకంటే అది చాలా సుపీరియర్ పవరు, నాకు అవకాశం ఎందుకు రాలేదని నేను ఫీల్ అవుతున్నాను. అలాంటి టైంలో మీకు వచ్చిన అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకోలేదు. ఇక్కడ ప్రతి నిమిషము ప్రతి అవకాశాన్ని మనం చేజిక్కించుకొని ముందుకెళ్ళాలి, మీరు లైట్గా తీసుకున్నారక్క, అది నాకు నచ్చలేదు, అందుకే నామినేట్ చేస్తున్నాను అన్నారు. ఇందులో బేబక్క యాక్సెప్ట్ చేసింది. ఇక్కడ మణికంఠ కొంచెం డిఫెండ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. సో ఇక్కడ కూడా ఎమోషనల్ అయ్యాడు, నా లైఫ్ వేరు అని చెప్పేసి మాట్లాడాడు. సో తర్వాత మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది. యష్మి వచ్చేసి మణికంఠని నామినేట్ చేసింది, బేబక్కని సేవ్ చేసింది. సో తర్వాత వచ్చేసి మనకి
ఇక్కడ బిగ్ బాస్ కొంతసేపు బ్రేక్ ఇచ్చాడు. సో ఆ బ్రేక్లో ఏమైందంటే ప్రేరణ వచ్చేసి ఎవరితో మాట్లాడుతుంది, విష్ణుప్రియతో మాట్లాడుతుంది. ఏమంటుందంటే నాకు ఆ సోనియా మీద నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి, నాకు అంత పాజిటివ్ రావట్లేదు, ఎందుకు ఆ అమ్మాయి నాకు నచ్చట్లేదు అని చెప్పేసి మాట్లాడుతుంది. సో బ్రేక్ అయిపోగానే బిగ్ బాస్ డైరెక్ట్ ప్రేరణ అని పిలిచాడు ఫస్ట్. సో ప్రేరణ వచ్చేసి మణికంఠని సోనియాని వీళ్ళిద్దరిని నామినేట్ చేసింది. మణికంఠకి పడుతూనే ఉన్నాయండి ఈరోజు నామినేషన్స్. సో మణికంఠ ఓపెన్ అయ్యి ఇక ఆ టైంలో మణికంఠ నువ్వు ఇలా తీసుకోవాలి, ఇలా పాజిటివ్ తీసుకోవాలి, రాంగ్గా తీసుకుంటున్నావు, ఎక్కువగా నువ్వు విక్టిమ్గా కార్డు ప్లే చేస్తున్నావు అన్నట్లు ప్రేరణ మణికంఠ గురించి చెప్పినప్పుడు మణికంఠ ఓపెన్ అయిపోయి నేను హార్ట్తో ఆడాలని రాలేదు, బ్రెయిన్తోనే ఆడాలని వచ్చాను, కానీ ఫస్ట్ డేనే నా హార్ట్ని టచ్ చేసేసరికి నేను ఓపెన్ అయిపోయాను చెప్పేసి ఆ టైంలో ఏడ్చాడు. నేనేం విక్టిమ్ అవ్వాలనుకోలేదు, నేను అలా ఆడాలనుకోలేదు అని చెప్పేసి, ఇది రాంగ్గా ప్రాజెక్ట్ అయిపోయింది, నేను ఇలా చేయాలనుకోలేదని చెప్పేసి ఎమోషనల్ అయిపోయాడు మణికంఠ. సో తర్వాత అప్పుడు సోనియాని నెక్స్ట్ ప్రేరణ సోనియాకి నామినేట్ చేసింది. సోనియాని ఏమని నామినేట్ చేసిందంటే నీకేదైనా ప్రాబ్లం వస్తే నువ్వు మాట్లాడు, అని చెప్పేసి అందరిని తీసుకురాకు, నువ్వు నబిల్ని ఎందుకు తీసుకొచ్చావు, నబిల్ని పాయింట్అవుట్ చేయడం నాకు అక్కడ నచ్చలేదు, నీది ఉంటే నీ ప్రాబ్లం చెప్పుకోవాలి, నువ్వు నబిల్ని తీసుకురావడం, నబిల్ గురించి మాట్లాడతాడు కదా, నువ్వెందుకు అని తీసుకొస్తావు, ప్రతిసారి నువ్వు అని తీసుకొస్తున్నావు అంటే నేను ఎక్కడ తీసుకొచ్చాను అని చెప్పేసి సోనియా డిఫెండ్ చేసుకుంటుంది. అక్కడ అది హౌస్ అంటే అందరం కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చిందని చెప్పేసి సోనియా చెప్పుకుంటుంది. తర్వాత మనకి మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మణికంఠ సేవ్ అవుతాడు, సోనియా ఇక్కడ నామినేట్ అవుతుంది. సో ఈ టైంలోనే ఎప్పుడైతే మణికంఠ ఇక్కడ ఎమోషనల్ అయిపోతాడో, బాగా అంటే బాగా ఏడ్ చేస్తాడు. మరి ఆ టైంలో ప్రేరణ ఎందుకు ఏడ్చిందో నాకు అర్థం కాలేదు. అక్కడ చీఫ్స్లో కూర్చున్న యష్మి ఏడ్చేందుకు అర్థం కాలేదు. మళ్ళీ వాళ్ళు ఇతన్ని సింపతి గేమ్ అంటూ మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేశారు. మొత్తానికైతే ఈరోజు బాగానే ఏడ్చారండి. ఎందుకు ఏడ్చారో కూడా నాకు అర్థం కాలేదు. తనంటే అన్నీ అనుభవించి వచ్చాడు కాబట్టి అవన్నీ గుర్తొచ్చి టపా టపా మా నామినేషన్స్ పడుతున్నాయి కాబట్టి ఏడ్చాడని నాకు అనిపించింది. మరి యష్మి ఎందుకు, మరి తన బ్యాక్గ్రౌండ్, మరి తన విషయాలు ఏమున్నాయో తెలియదు కానీ సో ఏడ్చేసింది. సో ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ మణికంఠని బిగ్ బాస్ పిలవగానే మణికంఠ వచ్చేసి ఇక్కడ విష్ణుప్రియ అని శేఖర్ భాష అని వీళ్ళిద్దరికీ నామినేట్ చేస్తాడు. సో విష్ణుప్రియకి ఇక్కడ చెప్పింది ఏమని చెప్పాడంటే నువ్వు ఫెమిన్ అని చెప్పేసి నాకు నీలో ఫెమైన్ వర్షన్ కనిపించింది, అంటే మీరు ఒక ఆడతనం కనిపించింది అని చెప్పేసి మణికంఠని అన్నదట. సో ఆ విషయంలో విష్ణుని నామినేట్ చేశాడు. ఇంకా శేఖర్ భాష గారిని ఏమన్నాడంటే మీకు ఫుడ్ విషయంలో అంటే ఆరెంజ్తో ఆడుకున్నారు కదండి ఫస్ట్ ఎపిసోడ్, తర్వాత సెకండ్ ఎపిసోడ్ ఆ టైంలో అది నాకు నచ్చలేదు, మీకు ఫుడ్ మీద రెస్పెక్ట్ లేదు, సో అది నాకు నచ్చలేదు, మీరు ఎక్కువగా పడుకుంటున్నారు, లేజీగా ఉంటున్నారు అని చెప్పేసి శేఖర్ భాష గారు అని మనకంట అనగానే శేఖర్ భాష గారు ఏమంటారంటే నాకన్నా నీకే నువ్వు పడుకున్నప్పుడు ఎక్కువసార్లు కుక్క మొరిగింది, ముందు అది చూసుకో బాబు అని భాష గారు అన్నారు. అలాగే విష్ణు కూడా ఏమని డిఫైన్ చేసుకుంది అంటే ప్రతి మనిషిలోనూ ఫెమినిజం ఉంటుంది, డివైన్ మాస్కులిన్ డివైన్ ఫెమిన్ ఉంటుంది అని చెప్పేసి తను అంటే ఒక కొంచెం దీన్ని ఎలా చెప్తారు ఫిలాసఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ప్రతి మనిషిలోనూ మగ ఉంటుంది, ఆడ ఉంటుంది. ఇప్పుడు నేను నాకున్న పరిస్థితులను బట్టి కొన్ని విషయాల్లో నేనే రెస్పాన్సిబుల్గా తీసుకుంటా కాబట్టి అప్పుడు నేను మగాళ్ళ అనిపిస్తాను. అలానే ప్రతి మనిషిలోనూ మగతనంలాగా ఉంటుంది, ఆడవాళ్ళు మాట్లాడేది తత్వం రెండూ ఉంటాయి, ఫెమినిజం ఉంటుంది, అలాగే మస్కులిన్ ఎనర్జీ ఈ రెండూ ఉంటాయి ప్రతి మనిషిలోనూ, మన సిచ్యువేషన్స్ బట్టి అవి ఓపెన్ అవుతాయి, అట్లనే నువ్వు కొంచెం అలా అనిపించింది అన్నాను కానీ అది వేరే వర్షన్ అనలేదు అని చెప్పేసి అలా అనుంటే ఐఎమ్ సారీ అని చెప్పేసి విష్ణు చెప్పింది. నేను అందుకని నిన్ను 4-5 రోజుల నుంచి 3 డేస్ నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తూ అసలు నీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవాలనుకున్నాను, ఇది నిజమా నాటకం ఆడుతున్నావా లేకపోతే నాతో నిజంగానే జెన్యున్గా ఉంటున్నావా తెలుసుకోవాలనుకుంటున్నాను అని మణికంఠ విష్ణుతో అన్నప్పుడు విష్ణు కొంచెం ఫీల్ అయింది. అంటే నువ్వు నాతో జెన్యున్గా లేవా, జస్ట్ నేనేంటో తెలుసుకోవడానికి నా క్యారెక్టర్ని టెస్ట్ చేయడం కోసం ఇన్ని రోజులు నాతో ఉన్నావా అని చెప్పేసి విష్ణు కొంచెం ఏడ్చింది. సో తర్వాత ఇక్కడ మ్యూజిక్ వచ్చింది. సో మ్యూజిక్ రాగానే యష్మి వచ్చేసి విష్ణుని నామినేట్ చేసింది.
తర్వాత వచ్చేసి లాస్ట్ నామినేషన్ వచ్చేసి పృథ్వీ అండి. లాస్ట్ నామినేషన్ వచ్చేసి పృథ్వీ అండి, సారీ అండి. పృథ్వీ వచ్చేసి ఇక్కడ బేబక్ అని మణికంఠ అని వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తాడు. బేబక్కి ఏం చేస్తాడంటే, మీరు టాస్క్ విషయంలో సరిగా ఆడలేదు, సో మీరు ఫిట్ ఉండరు టాస్క్ విషయంలో, సో ఆ విషయంలో నాకు నచ్చలేదు, సరిగా ఆడలేదని చెప్పేసి ఏదైతే చీఫ్స్ టాస్క్ ఉందో ఆ టాస్క్ గురించి చెప్పాడు. సో ఫిట్నెస్ అని కాదు, నాకు చేతనైనంత వరకు నేను ఆడగలను అని చెప్పేసి బేబక్క చెప్పుకుంది, డిఫైన్ చేసుకుంది. అలాగే బిగ్ బాస్ అంటే గేమ్సే కాదు, సో అన్ని రకాలుగా ఉంటుంది, ఇదేమీ ఒలింపిక్స్ అట్లా కాదన్నట్టు తను డిఫైన్ చేసుకుంది. అలాగే పృథ్వీ మణికంఠని నామినేట్ చేశాడు. సో మణికంఠని ఏంటి అంటే ఇవే ఒక పప్పెట్ లాగా, అంటే మీరైతే ఇక్కడ ఇప్పుడే విష్ణు అని అన్నాడు కదా, సో అలానే ఇక్కడ ఏమన్నాడంటే, మీరు ఇక్కడ కొన్ని వర్డ్స్ యూస్ చేస్తున్నారు కదా, యష్మిని పప్పెట్ లాగా అని చెప్పేసి ఇలా మాట్లాడటం, మరి మీరు మాట్లాడటం కరెక్ట్ కాదండి అని, మీరు కూడా సింపతి చూస్తున్నారు, నువ్వు అన్నీ నెగిటివ్గా తీసుకుంటున్నావు, నువ్వు నెగిటివ్గా తీసుకోవడం వల్ల హౌస్ మొత్తం కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, అంత నెగిటివ్ అయిపోతుంది, నువ్వు కరెక్ట్గా లేవు మణికంఠ అని చెప్పేసి మణికంఠని ఇక్కడ పాయింట్అవుట్ చేసి, మీరు అసలు ఇలా నెగిటివ్గా ఉండటం వల్ల అందరూ కూడా అలానే అందరినీ మీరే పొల్యూట్ చేస్తున్నారు, అంటే మీరే అందరినీ పాడు చేస్తున్నారు, అంటే నెగిటివ్గా మాట్లాడటం వల్ల, అంటే కొంచెం నెగిటివ్గా మాట్లాడటం వల్ల, వేరే వాళ్ళతో ఇలా అలా మాట్లాడటం వల్ల అందరూ అట్లనే అయిపోతున్నారు, మంచిగా ఉండండి, చెడుగా మాట్లాడొద్దు అన్నట్లు మణికంఠ గురించి పృథ్వీ చెప్తాడు. సో పృథ్వీ బేబక్కని మణికంఠ ఫోటోలను వెళ్ళి అక్కడ పేస్ట్ చేయగానే మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నైనిక వచ్చేసి మణికంఠని నామినేట్ చేస్తుంది. పృథ్వీని కొంచెం అక్కడ మెచ్చుకుంటుంది, ఏంటంటే నువ్వు బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు, కరెక్ట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసావు నామినేషన్స్లో, వెల్ డన్ అని మెచ్చుకొని మణికంఠని నామినేట్ చేస్తుంది. సో ఇవ్వండి ఈరోజు నామినేషన్స్. ఈ వారం నామినేషన్స్లో హయ్యెస్ట్ ఓట్స్ వచ్చి నామినేషన్లోకి వచ్చిన వాళ్ళు ఎవరంటే, ఫస్ట్ బేబక్ వచ్చింది పాపం, ఆ పప్పు వల్ల కుక్కర్ వల్ల టాస్క్ ఆడలేదని రీజన్స్ వల్ల బేబక్కకి ఎక్కువగా ఓట్లు పడ్డాయి. సో ఫస్ట్ నామినేటెడ్ కంటెస్టెంట్ వచ్చేసి బేబక్క. సో బేబక్కని ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే బేబక్కకి ఈ రోజు నుంచే ఓట్స్ వేస్తూ మీరు గెలిపించుకోండి. అలానే సోనియాకి సెకండ్ ఓటింగ్ హైయెస్ట్ వచ్చిందండి. సో థర్డ్ వన్ వచ్చేసి మనకి శేఖర్ భాషకు వచ్చాయి. నాలుగో వ్యక్తి వచ్చేసి విష్ణుప్రియ. సో ఐదో వచ్చేసి మనకి పృథ్వీ. సో ఆరో వచ్చేసి మణికంఠ. సో ఈ ఆరుగురు ఉన్నారండి నామినేషన్స్లో మనకి. బేబక్క, సోనియా, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీ అండ్ మణికంఠ, ఈ నలుగురు ఈ వారం నామినేషన్స్లో ఉన్నారు. సో సేఫ్ అయిన వాళ్ళు ఎవరంటే, ప్రేరణ సేఫ్ అయింది, నబిల్ సేఫ్ అయ్యాడు, ఆదిత్య ఓం, అభయ్ నవీన్, సో వీళ్ళందరూ, సీత, వీళ్ళు సేవ్ అయ్యారండి. సో నామినేషన్స్లో ఉంది వీళ్ళ ఆరుగురు. సో మిగతా ఉన్న చీఫ్స్ ఉన్నారు కదండి, వాళ్ళు ఎలాగో వాళ్ళకు ఒక పవర్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా నామినేషన్స్లో ఉండరు. ఈ వారం అయితే ఈ ఆరుగురిలో ఎవరో ఒకళ్ళు అయితే హౌస్ నుండి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఈ 2-3 రోజుల్లో వాళ్ళ ప్రవర్తన బట్టి కానివ్వండి, వాళ్ళ ఆట తీరు కానివ్వండి, వాళ్ళ మాట తీరు కానివ్వండి, సో ఎవరైనా సింపతి గేమ్స్ ఆడుతున్నారా లేకపోతే గ్రూపిజం ఆడుతున్నారా చూసి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక వాళ్ళ లైఫ్లో ఏదో ఒక గోల్తోనే వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి వచ్చిన వాళ్ళండి. సో అలానే ఫ్యానిజంతోనూ ఫ్యాన్ బేస్తో మాత్రం ఓట్లు వేయకండి. జెన్యున్గా ఎవరు నచ్చారు లేదా జెన్యున్గా ఇది ఎవరికి అవసరం, ఎవరు సర్వే అవుతున్నారు, ఎవరు కరెక్ట్గా ఉంటున్నారని ఇప్పుడు చూసిన ఎపిసోడ్లలో మీకు ఎవరైతే నచ్చారో వాళ్ళకి ఓటు వేసి వాళ్ళని గెలిపించండి, లేకపోతే హౌస్లో ఉండేలాగా చేయండి. సో ఇవ్వండి ఈరోజు నామినేషన్స్. సో ఇక్కడ నామినేషన్స్ అయిపోయిన తర్వాత మణికంఠ ఎమోషనల్ అయిపోయాడు మళ్ళీ, ఎందుకంటే చాలా నామినేటెడ్గా చాలామంది నామినేట్ చేశారు, అలాగే నామినేషన్స్లో ఉండేసరికో మరి లేకపోతే అన్నీ గుర్తొచ్చాయేమో. సో నామినేషన్స్ తర్వాత చాలా ఎమోషనల్ అయ్యాడు, ఏడ్చాడు, యష్మి, నిఖిల్ వీళ్ళంతా కన్సోల్ చేశారు. సో ఇవన్నీ ఇంకా ఏడుస్తూనే ఉన్నప్పుడు బిగ్ బాస్ గారు తనని కన్ఫెషన్ రూమ్లోకి రమ్మని పిలిచారు. సో ఫస్ట్ ఈ సీజన్లో వెళ్ళిన ఫస్ట్ వ్యక్తి అనమాట కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళినప్పుడు. ఎందుకు బాధపడుతున్నామంటే, నేను ఎప్పుడు బ్యాడ్ లక్కే, నాకు పాజిటివ్ కావాలి, నాకు ఒక రెస్పెక్ట్, అంటే తన లైఫ్లో రెస్పెక్ట్ని కోల్పోయానని చెప్పాడండి. ఫస్ట్ రోజే చెప్పాడు కదా మనకి మణికంఠ.
సో నాకు నా కూతురు కావాలి, నా స్టెప్ ఫాదర్ కావాలి, అంటే వాళ్ళ నాన్నగారు కావాలి, వాళ్ళ వైఫ్ కావాలి, నేను ఏదైతే కోల్పోయానో నాకు నా లైఫ్ కావాలి, నా అత్త మామూలు నన్ను దగ్గర తీసుకోవాలి, అందరు నన్ను గౌరవించేలాగా నేను బతకాలని ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చాను. కానీ నేను ఇక్కడ సర్వే అవ్వలేకపోతున్నాను, నాకు ఇక్కడ నచ్చట్లేదు అని చెప్పేసి బాగా ఏడ్చాడు. సో నేను నా రియాలిటీగానే ఉన్నాను, నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తే నేను నిద్ర కూడా పోనా అండి, నాకు ఇది చాలా బాధగా ఉంది అని చెప్పేసి బాగా ఏడ్చినప్పుడు బిగ్ బాస్ చాలా ధైర్యం చెప్తాడు. ఏమని అంటే, నువ్వు బలవంతుడు కాబట్టి, బలంగా ఉన్నావు కాబట్టి ఇంత దూరం వచ్చావు, నువ్వు లక్కీ కాబట్టే కదా నువ్వు బిగ్ బాస్లో సెలెక్ట్ అయ్యావు, అలా ఎప్పుడు అనుకోకూడదు, బలవంతుడుగానే బలంగానే ఎప్పుడు ధైర్యంగానే ఉండాలి, సో మున్ముందు ఇంకా పాజిటివ్గానే జరగవచ్చు, ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పేసి బిగ్ బాస్ తన్ని చాలా ధైర్యపరుస్తారు. సో దీంతో ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందండి. సో ఇదండి ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు రివ్యూ. సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వంటే కామెంట్ బాక్స్ ఉందండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. సో ఇప్పుడైతే అంతా చప్పగానే సాగాయండి నామినేషన్స్, ఎందుకంటే వాళ్ళకి రీజన్స్ లేవు, వచ్చింది కూడా ఒక 3 డేసే కాబట్టి. సో ముందు నుంచి మాత్రం చాలా హీట్ అండ్ హాట్గా నామినేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది, చూద్దాం. నెక్స్ట్ వీక్ అయితే చాలా వాడివేడిగా జరిగే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇవ్వండి ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ. సో మీకు నచ్చిన వ్యక్తిని జెన్యూన్గా ఆలోచించి ఓటు వేసి గెలిపించుకోండి. సో ఉంటానండి, నేను మీ నేత్రిక. గుడ్ నైట్.